అస్సాం జగన్ ఇన్ని సంక్షేమాలు ఇస్తున్నాడు కదా, దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? సంక్షేమాలంటే ఎప్పటికి ఉండే కదా, ఈ పేర్లు పెట్టి సంక్షేమాలు ఎత్తుకొచ్చు. ఎప్పటికీ రాజకీయ పుట్టిన నుంచి సంక్షేమ పథకాలు ఉన్నాయి. అప్పుడు తక్కువ, ఇప్పుడు ఎక్కువ. కాలం పరిస్థితి బట్టి ఎక్కువ ఇచ్చారు అంతే. ఎవరు కొత్తగా చేసింది ఏం లేదు. సంక్షేమ పథకాలు అనేది ఇప్పుడు రాజకీయ పుట్టిన నుంచి సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఇప్పుడు పేరు పెట్టి ఇచ్చారు అంటే సంక్షేమ పథకాలు అనేది ఒక పేరు పెట్టిస్తారు. ఎవరైతే బాగుంటుందన్న సీఎం ఆంధ్రప్రదేశ్ కి అభివృద్ధి కావాలంటే పైన నారా రావాల్సి. లోకల్ సంక్షేమం బాగుండాలంటే జగన్ రావాల్సిందే. ఇంకా పురోగతి చేయాలంటే లోకల్ ఎట్లా మన పెద్దారెడ్డి ఎట్లా చేస్తున్నాడు ఎమ్మెల్యే? డాడీ అందరూ అస్మిత చెప్తారు 190%. ఎందుకంటే ఆయన పార్టీ పరంగా చూస్తున్నారు లేకుంటే ఆయన వ్యక్తిగతంగా అనేది కాదు, కానీ ఆయన బాగా ప్రజలే తిరుగుతున్నాడు. వాళ్ళ ఆయన అప్పుడు బాగా చేశాడు. దాన్ని బట్టి ఇప్పుడు చేస్తారని ఒక అంటే ఎస్ట్ క్యాండిడేట్ ఆతులు బీక్ ఎక్కువ నరంగాడు రావట్లేదు ఇక్కడికి. ఎప్పుడన్నా ఎమ్మెల్యే గెలిచినప్పుడు చేస్తుంటాడు ఇక్కడ మరుగుట్లు కాసేకి వస్తాడు అంతే. ఏం లేదు డెవలప్మెంట్ వైపు ఉంటారా సంక్షేమాల వైపు ఉంటారా జనాలు? మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు అంతే. వాళ్ళులే ఇల్లులే ఎక్కడ ఉంటున్నారు కదా. ఏంది ఇచ్చినాడు ఆతులు బీక్ ఏందిలే అమరావతిలే ఇవన్నీ ఆ డబ్బులు చూసుకుంటే ఇప్పుడు మీకు ఎంత వస్తుంది? 5,000 6,000 మిమ్మల్ని పంపిస్తుంటారు రేటుకి. మీ చదువు ఎంత ఉంది, మీకు డబ్బులు ఎంత వస్తాడో వాడు జీతగాని పెట్టుకునేట్లా పెట్టుకుంటున్నాడు అందరిని అంతే. ఏం వస్తుంది అభివృద్ధి ఎక్కడ జరుగుతున్నాయి? ఓ స్కూల్ పిల్లలు చదివి నాశనం అవుతున్నారు ఇళ్ళ కాడ. వాలంటీర్లు వ్యవస్థనే అదే డిగ్రీలు చదివి 5,000 ఉద్యోగాలు చేస్తానంటే ఏమన్నా బతుకది? ఏం బతుకది? ఎక్కడ గతి లేక దాంట్లోకి చేరినారు. వాలంటీర్లకి జన్మభూమి తేడా ఏంటన్నా? అది వాలంటీర్లు జన్మభూమి కమిటీ ఉంది కదా, దానికి తేడా ఏంటి? కొంతమంది చేస్తుంటారు, కొంతమంది చేయరు. అందరినీ తప్పని బట్టే కాదు కానీ కొంతమంది వారంటీర్లు బాగా చేస్తున్నారు, కొంతమంది చేయరు. వాళ్ళకి తెలుసు ముందు చేసేది ఏంది తెలుసు వాళ్ళకి. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలుసు. ఈ డబ్బులే అవసరంలే, మా బతుకులే అవసరంలే. పిల్లలకు జాబులు రావాలా. ఇవి ఎవరి వల్ల అయితే జాబులు చంద్రబాబు నాయుడు తప్ప ఎవంతా కాదు. ఇటు సలేడు అది కాదు. పెద్దారెడ్డి 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా, ఆయన ఏం చేస్తుంటాడు అన్న? అంటే ప్రజల సెలకు వస్తా తిరుగుతుంటాడన్న. అభివృద్ధి అయితే జరగలే. చేయాలంటే ఒక ప్రభాకర్ రెడ్డి చేయాల. 100% ప్రభాకర్ రెడ్డి గెలుస్తాడు, ఖచ్చితంగా గెలుస్తాడు. వాళ్ళంటే పర్వాలేదు, బాగా చేస్తున్నారు. బాగా ఇంటికి రావడం, ఏదైనా అడగడం కానీ ఇంకోటి బాగా చేస్తున్నారు. ఏ తిరక్కోకుండా. ఇప్పుడు చాలా మందికి కుంటోళ్ళు ఉంటారు, గుడ్డోళ్ళు ఉంటారు, నర్సింగ్ వాళ్ళు ఉంటారు. చాలా అన్ని ఇబ్బందులు లేకోకుండా. సపోజ్ ఎందుకు మొన్న మామూలుగా అందరికి పింఛన్ ఇంటి దగ్గరకు వచ్చి ఇస్తున్నారు. మొన్న ఏం జరిగింది ఇవ్వలే కదా, ఎంత ఇబ్బంది పడినారు. సపోజ్ మనం ఆలోచించాల్సింది ప్రజలు కానీ ఎవరన్నా కానీ కరెక్టే ఎట్లా ఉంది ఏం కదా ఆలోచించాల్సిందే. అన్ని చోట్ల ఇస్తున్నారు, ఒకటి ఏపీలోనే ప్రత్యేకంగా ఏమి అంటున్నారు కదా. ఏపీలోనే ప్రత్యేకంగా ఎందుకంటే అర్థం కావాలని పెట్టారు. అది అందరికి తెలుసుకోవాలని పెట్టారు. ఎందుకు తెలుసుకోవాలంటే ఇంతవరకు మన ఇంటి దగ్గరకు వచ్చేది పింఛన్ ఈ రోజు రాలేదంటే జగన్ రాకపోతే ఎట్లుంటుంది తిట్టుంటుంది అని చూపించడానికి పెట్టారు. అట్లా దీన్ని చూసి అర్థం చేసుకోవాలంటే జగన్ వస్తే ఇంటికి వస్తే డబ్బులు రాకపోతే ఇట్టుంటుంది చూడండి. అందరూ చేస్తామని చెప్తారు, చేయాలి కదా. ఇప్పుడు నేను చేస్తానప్ప ఎంత చేస్తానంటే అవుతుందా? నా వల్ల అవుతుందా? అది కాదు. చేసే వాళ్ళు చేయాలా, అయ్యే వాళ్ళతో అవుతుంది. అది అట్లా చేసి చూపించాడు కాబట్టి అందరికి పర్వాలే అనిపిస్తుంది. పెద్దారెడ్డి అంటే పర్వాలే. ఆయన ప్రజల్లో అంటే పెద్దగా ఏం లేదు. మళ్ళీ మేము చెప్పేది ఏముంది, తెలిసిన విషయమే అది. పెద్దగా అంటే ఏం లేదు. ఏదో రావడమా పోవడమా, బాగున్నారా ఉన్నారా అంతవరకు పోతుంటారు అంతే. ఎట్లుంటారన్న పోటీ ఇద్దరికి, అస్మిత్ రెడ్డికి పెద్దారెడ్డి అంటే ఇంకా మీకు తెలుసు, మాకు తెలిసి అందరూ తెలిసినదే కదా. వచ్చేది ఫుల్గా ఒకరికొరు పోటీనే ఉంటది. అది దేవుందయ్యా, ఎవరు వస్తారో ఏం కదా అనేది ఎలక్షన్ జరిగిన తర్వాత వెళ్తుంది. ఎట్లా ఉందన్న ఇప్పుడు జగన్ 5 years చూసారు కదా, మీకు ఎట్లా అనిపించింది? జగనే గెలిచాడు. రైతులకు ఎట్లా చేస్తున్నాడు? రైతులకు పర్వాలే. సబ్సిడీ తీసేసినారు అంటున్నారు. సబ్సిడీ అంటే మనకు అది పూర్తి తెలుదు. మన సబ్సిడీ విషయం తెలుదు మనకు. గెలుస్తాడు ఈసారి జగన్ గారు? గెలుస్తాడు. మన యాడికి అయితే కంపల్సరీ వస్తాడు. వైఎస్ఆర్ తాడిపత్రి మండలం పైన ఎట్లుందో మనకు తెలుదు. ఇప్పుడు అస్మిత్ రెడ్డి పెద్దారెడ్డి వీళ్ళిద్దరు పోటీ ఎట్లా ఉంటున్నాయి ఇక్కడ? వాళ్ళ అవకాశాలు ఎవరుకున్నాయి ఎక్కువ? పోటీ అవకాశాలు ఎట్లా ఉన్నాయి? పెద్దారెడ్డి కావచ్చు, అస్మిత్ రెడ్డి గారికి అవకాశాలు ఎట్లా ఉన్నాయి? అవకాశాలు అంటే
ఎవరు గెలుస్తారు గెలిచేది పెద్దారెడ్డి ఇంకా ఇప్పుడు ఇంకా మన యాడికి కూడా వైఎస్ఆర్ వచ్చాది, తాడపెద్దరు కూడా వైఎస్ఆర్ వచ్చాది. ఈ సంక్షేమాలు ఓన్లీ వాళ్ళ పార్టీ వరకే అంటున్నారు. అదే అందరికి ఇచ్చినారు, ఆటో వాళ్ళకి ఇచ్చినారు, మంగళ వాళ్ళకి, సాగుల వాళ్ళకి, బల్జీకి, అన్ని వర్గాలకి ఇచ్చినారు. మళ్ళీ వాలంటీర్లను తీసేశారు కదా అన్న, వాలంటీర్ని ఇప్పుడు ఆపేశారు కదా. ఈ ఆపేయడం వల్ల ఇప్పుడు ఈ ప్రభావం ఏమైనా ఎలక్షన్ లో చూపిస్తా అంటారా? కొద్దిగా మీ వికలాంగులు ఇబ్బంది కదా, ముసి ముతుకులు ఉండే వాళ్ళకి రావాలంటే ఇబ్బంది కదా సచివాలయం గారికి. అదే ఇవ్వాలంటే వాలంటీర్లు ఉంటే ఇంటికాడ పోయి ఇస్తాంది, జరుపుకుంటాను. అదే పనిగా కొంతమంది కాళ్ళు లేని వాళ్ళు సచివాలయం రావాలంటే ఇబ్బంది కదా, చాలా ఇబ్బంది. వాలంటీర్ చాలా మేలు. ఇప్పుడు ఎట్లా ఉందన్న తాడిపత్రి నియోజకవర్గం ఎట్లా ఉందన్న ఈసారి? అదేనా వచ్చేది గవర్నమెంట్ వైఎస్ఆర్ఏ పైన. ఇదైతే నాకు ఇదైతే హోరవరిగా ఉంటుంది, అదైతే వాస్తవం. ఏమన్నా చేశారన్న ఇక్కడ డెవలప్ ఏమన్నా జరిగిందా? ఏమన్నా జరిగా ఏం లేదు, సబ్జెక్ట్ పథకాలన్నీ ఇచ్చినారు, రోడ్లు ఇవన్నీ ఏం లేదు. పెద్దారెడ్డి గారు వస్తా ఉంటారు ఇక్కడికి. హ్యాపీ దివాళి వస్తారు, ప్రైవేట్ వాళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు. ప్రజల్లో ఎట్లా తిరుగుతున్నారు సమస్యలు తెలుసుకోవడం. ఏదో సమస్యలు అయితే ఏం లేవు, ఇంకా పథకాలన్నీ ఇస్తున్నారు కాబట్టి ఇంకా అడిగేది ఇది ఏమి ఉండదు. వచ్చేది వైఎస్ఆర్ గవర్నమెంట్. అంటే పార్టీల వైపు చూసి చేస్తున్నారు లేకుంటే అర్హులైన అందరికి ఇస్తున్నారు? అంతా ఇస్తున్నాడు, ఇస్తున్నాడు. ఇప్పుడు ఎట్లా ఉంటుంది జగన్ గారు గెలిచే అవకాశం ఎట్లా ఉంది అంటారు? రెండు బాగానే ఉన్నాయి, మళ్ళీ యాది చెప్పేకి ఏది రెండు అట్లే ఉన్నాయి. జనాలు అక్కడ ఇక్కడ రెండు పక్కల తిరుగుతున్నారు, యాద వచ్చేది వచ్చినప్పుడు వచ్చినారు. ఏదంటారు పెద్దారెడ్డి ఉన్నాడా చేసి అస్మిత్ రెడ్డి ఉన్నాడు? ఇక్కడ పెద్దారెడ్డి ఉన్నాడు, అసిత్ రెడ్డి రొంత తిరుగుతున్నాడు, ఎక్కువ తిరుగుతున్నాడు, వస్తున్నాడు. ఏదైనా పెట్టాలన్నా కలసాలన్నా వస్తున్నారు, అట్లా వస్తున్నాడు. ఆయన కూడా ఆయన తక్కువ. వాహనమిత్ర ఈ సంక్షేమాన్ని ఇస్తున్నారు కదా, మీకు ఎట్లా ఉంది? మాకేమైనా రావాలి. ఏం రావు. రోడ్లు ఎట్లా ఉన్నాయన్న మీకు? రోడ్లు బాగానే ఉన్నా. రోడ్లు బాగాలేవా? తిరుగుతూ ఉంటారు కదా మీరు, రోడ్లు ఏం బాగాలేవా? బాగాలేవు. జగన్ వచ్చిన ఒకసారి రోడ్ వేయలేదా? రోడ్లా అంటే వేసారు, అక్కడ ప్యాచ్లో ఒకటి కొన్ని చోట్ల విడిచిపెట్టినారు. అట్టే కొన్ని చోట్ల విడిచిపెట్టినారు. ఈసారి ఎవరు వస్తే బాగుంటారు అంటారు? మళ్ళీ చంద్రబాబు వస్తే బాగుంటాను. చంద్రబాబు వస్తే బాగుంటారు. ఎందుకంటారు చంద్రబాబు గారు? అంటే ఆయన ప్రభుత్వాలు అన్నీ ధరలు తక్కువ ఉండే, అంతా బాగుండే అనమాట. ఈయన వచ్చినాక అప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో డీజిల్ 76 రూపాయలు ఉండే, ఇప్పుడు 99 రూపాయలు అయింది డీజిల్. సగం రేటు పెరిగిపోయింది. మాకు ఉండేదే కలెక్షన్లు ఆట కట్టుకుంటాయి, మా లెక్క తోలే లెక్క డీజిల్కే సరిపోతుంది. వేస్తాను ఇంకా 10,000కి సరిపోతలేను ఇంకా డీజిల్కి దానికి. ఇంకా ఇప్పుడు పెద్దారెడ్డి గారు ఉన్నారు, అస్మిత్ రెడ్డి ఉన్నారు కదా, ఎవరికి గెలుస్తారంటారు? అస్మిత్ రెడ్డి. ఎందుకంటారన్నా అంటే వాళ్ళ ఫ్యామిలీని చూస్తే లేకుంటే పెద్దారెడ్డి గారు ఏం చేయలేదు? లేదు, వాళ్ళ హయాంలో అప్పుడు బాగుండే అనమాట. అప్పుడు ప్రభాకర్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన చేస్తున్నాడు, ఆయన కూడా చేస్తున్నాడు. అంటే కొన్ని చోట్ల అంతే. వచ్చిన తర్వాత 5 yearsలో ఎట్లా చేశాడు? 5 years ఎట్లా చేశాడంటే ప్రస్తుతానికి పేద ప్రజలకైతే బాగుంది, వాళ్ళకి అందిన పథకాలు అవి ఇవి. మధ్యతరగతి ప్రజలకు, ఉన్నతమైన వాళ్ళకి ఎప్పటికీ టీడీపీలో అభిమానం ఉంటానే ఉంటుంది. ఇప్పుడు పేద ప్రజల్లో బాగానే ఉంది సినారియో చూస్తుంటే. నెక్స్ట్ కూడా జగన్ రావచ్చని అనుకుంటున్నాము, ఖచ్చితంగా వస్తారని. ఇప్పుడు కొంతమంది డెవలప్మెంట్ అంటారు, కొంతమంది సంక్షేమం అంటున్నారు. జగన్ గారు ఏమో సంక్షేమం అన్నారు, చంద్రబాబు ఏమో డెవలప్మెంట్ అంటున్నారు కదా, ఎవరు ఎట్లుంటారు ఈసారి? సార్, డెవలప్మెంట్ అనేది డిఫరెంట్ యాక్టివిటీస్లు ఉంటుంది. ఒక పేద ప్రజల సపోజ్ ఏమో ఉంది, ఈమె డెవలప్ అయితే ఆటోమేటిక్గా డెవలప్ అయినట్టే. ఎందుకంటే ఈమెకు డెవలప్ కావాలంటే ఏం చేయాలి? సమ్ అమౌంట్ ఇవ్వాలి. ఈమెకి ఇస్తున్నా కదా వేరేది పోయి. ఇప్పుడు ఏదో అమ్మ కూడా వచ్చింది అనుకోండి, ఈమె పాత టీవీ పగలగొట్టి కొత్త టీవీ తెచ్చుకుంటుంది, అది పోయి జిఎస్టీ రూపంలో గవర్నమెంట్కి వెళ్తుంటుంది, అది మళ్ళీ రీసైక్లింగ్ అవుతుంది. అమౌంట్ రీసైక్లింగ్ అవుకునేటట్టు అది అట్లా రీసైక్లింగ్ అమౌంట్ రీసైక్లింగ్ అవుతూనే నిజమైన అభివృద్ధి అనేది, పేద ప్రజలు పైకి వస్తేనే నిజమైన అభివృద్ధి. నియోజకవర్గం ఎట్లా ఉందన్న ఈసారి? తాడిపత్రి నియోజకవర్గం పోటాపోటీగా ఉందనుకుంటున్నాను. ఎవరికి అంత ఈజీ ఏం కాదు, అందరికీ చాలా వరకు చాలా టఫ్ అయితే చెప్పలేము ఎవరు వస్తారేమనేది. అమ్మఒడి వల్లే, ఇది రుణమాఫీ వల్లే. ఇంతకుముందు పడితే ఇప్పుడు వచ్చేది ఇది. నువ్వు గెలిచాలంటే ఇది రావాలి కదా, ఇది రాకోకుంటే నువ్వెందుకు గెలుస్తావు? పిల్లలకు బడికేసేకిలే, ఇది అమ్మఒడి రుణమాఫీ చెక్కిలే, ఎవరిని వచ్చేది కానీ పొదుపులో పాల వడ్డీల వల్లే. నువ్వెందుకు గెలుస్తావు? నువ్వు ఇచ్చినే కదా పొట్టినీళ్ళు గుర్తేసిపోతే నువ్వు మాకేమొచ్చింది రాలే అంటున్నారు బ్యాంకులలో.
ఆ? ఇంతకుముందు 4 ఏళ్ళు ఇచ్చినారు కదా. 4 ఏళ్ళు ఇచ్చి ఈసారి ఇడసాలి కదా, అయితే వృత్తి చెప్పినారు ఇంకా రానికి ఇంకేంది, ఇంకొక 16 రోజులు కానీ లేదు, ఇంకా ఇచ్చారు, ఇంకా అన్ని బంద్ చేస్తున్నారు. ముందు పన్నెటి కానీ రాకోకుండా బ్యాంకులలోటివి గెలుస్తాడా జగన్ ఈసారి? గెలుస్తాడా జగన్ ఈసారి? ఏం గెలిచకేమి, ఆయనకేమి గెలుచుతాడు. ఆయన ఇడసాల కానీ పిల్లలకి ఇడసాలా, రుణమాఫీ ఇడసాలా, అన్ని ఆ 2, 3 ఇడసాలా, 3 ఇచ్చి ఆయన లక్షణం గెలుస్తారు పిల్లలకు కానీ. ఇప్పుడు మీరు ఇక్కడ అభ్యర్థి పెద్దారెడ్డి ఉన్నాడు కదా, ఎట్లా చేస్తున్నాడు? గడి చేస్తున్నాడు. ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారో ఈయనైతే వచ్చాడు ఖచ్చితంగా. ఖచ్చితంగా 100% ఓట్లు గెలుస్తాడు. ఓట్లు పడతాయి, అన్నీ పడతాయి. ముల్లా లేదు, ఎవరిని ఆడపిల్లలను బాధ పెట్టలే అయిపో, ఎవరు లెక్కల వాళ్ళకి ఇస్తాడు, ఎవరు ఇంటికి పోతాడు. ఇప్పుడు చంద్రబాబు ఎట్లా చేస్తున్నాడు ఇంతకుముందు అంతా? అది చెప్పకూడదా అయిపోకు, నువ్వే ఎట్లా చెప్తాడు అయిపో. అప్పటికే సెల్లు ఆడవాళ్ళకి అందరికి సెల్లులు ఇస్తాను పంపిస్తాను అంటాడు. సెల్లులు ఎవరికి ఇచ్చినాడు అయిపో? ప్రతి ఒక్క ఆడపిల్లకు సెల్లులు ఇచ్చి పంపిస్తా అంటాడు. ఎట్లా ఇచ్చినాడు? ఇంతవరకు లేదు. ఇక్కడ ఎట్లా ఉంది, పెద్దారెడ్డికి అవకాశం ఉందా లేకుంటే అస్మిత్ రెడ్డికి ఉందా? ఇప్పుడు మాత్రం వైఎస్ఆర్కి వరకు ఉంది. వైఎస్ఆర్ ఆడికి అంతా కంపల్సరీ ఉంటుంది. చెప్పండి అన్న. సీఎం గారిని ఒక రిక్వెస్ట్ అడుగుతాం. చెప్పండి. హలో, చెప్పండి అన్న. ఏం పేరు అన్న? ఏం పేరు? నా పేరు బీసీ నరసింహులు. ఏం చేస్తుంటారు మీరు? ఆర్టీసీ డ్రైవర్, రిటైర్డ్. కానీ ఒకటి రిక్వెస్ట్ ఏమనగంటే, ఆరోగ్యశ్రీ అన్నీ పెట్టినారు, బాగానే ఉంది. కానీ ఒక చెవుడి దానికి మిషన్కు ఇచ్చేందుకు పెట్టలే. ఈ ఆడలే అదొకటి కల్పిస్తే బాగుంటుంది అని అనుకుంటాను. ఎట్లా చేస్తున్నాడు 5 years మీకు ఎట్లా అనిపించింది జగన్ చేసిన పాలన? ఏదా జగన్ 5 సంవత్సరాలు చేసినాడు కదా, మీకు ఎట్లా అనిపించింది? అదే దాంట్లో ఇది ఒకటి కలిపితే బాగుంటుంది అని నేను అది. ఇప్పుడు పెద్దారెడ్డికి అవకాశం ఉందా అస్మిత్ రెడ్డికి ఉందా ఇక్కడ? ఎవరు ఇక్కడ నేను పెద్దపేట ఆడికి. పెద్దారెడ్డి ఎమ్మెల్యే ఎట్లా చేస్తున్నాడు? పెద్దారెడ్డి ఎమ్మెల్యే ఇంతవరకు వచ్చినది లేదు, ఏం లేదు. ఒకవేళ చేస్తున్నారు, బాగానే ఉంది. కనీసం వచ్చి ఏదన్నా సలహా అడిగేదానికి కూడా లేదు. మరి ఏం చేయాలో చెప్పండి. ఈసారి గెలుస్తారంటారా? ఈసారి గెలుస్తాడా పెద్దారెడ్డి? పెద్దారెడ్డి గెలుస్తాడు. మళ్ళీ అట్లేం లేదు, గెలుస్తాడు. కానీ ఆయప్ప కొడుక రోంత ఇది ఉండాల, కనీసం తెలుసుకోవాల మనుషులు ఏమేమి వచ్చి ఏమి అడుగుతున్నారు ఏమని అడగరు. చూస్తున్నారు కదా 5 years లో ఎట్లా చేస్తున్నారు ఆయన పనులు. కొన్ని 2 పథకాలు మనకు బాగుంటాయి, మిగతా పథకాలన్నీ ఫెయిల్. వాలంటీర్ వ్యవస్థ ఎట్లా పనిచేస్తున్నా 5 years? వాలంటీర్ వ్యవస్థ అయితే ముసలోళ్ళకందుకు బాగా పనిచేసింది, పింఛన్ ఇచ్చి. అది తీసేస్తారు కదా ఈ వాలంటీర్ వ్యవస్థని. ఈ ఎన్నికల్లో ప్రభావం ఎట్లా ఉంటుంది? తీసే దానికి ఏముంది, ప్రజలు ఓట్లు ఎవరికి అంటే వాళ్ళకి వేస్తారు, అంతేగాని వాళ్ళంతా పూర్తి రేపు చంద్రబాబు నాయుడు వచ్చినా తీసేమో వాళ్ళకి అది వాళ్ళు కొనసాగిస్తామని చెప్పినారు. అది విషయం. ఈ 2 ఏళ్లలో ఆపించారు కదా, ఈ ప్రభావం ఎట్లా? ఆపారు కదా, ఆపలేదు కదా. వాళ్ళ ఇంటిలో పైన ఈసీ వద్దన్నాడు, కానీ వీళ్ళేం వద్దన్నాడు కదా. ఆయన ఎన్నికల అధికారి వద్దన్నాడు. అది దాని ప్రభావం ఏం చూపదు. ఎవరైతారు ముఖ్యమంత్రికి? ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతారు? ప్రజలు ఎవరైతే అని చెప్పి ప్రజలు ఓటేసి ఎవరైనా కావచ్చు, అంతేగాని మనం వాళ్ళైతే వీళ్ళైతే అని కాదు. ఇప్పుడు నేను ఒకవేళ చంద్రబాబు నాయుడు అవుతా అంట, అది కాదు కదా. ప్రజలు ప్రజలు నిన్న ఎవరు సిరా వస్తే ఎవరు అభిప్రాయం ఎట్లుంటే అట్లా చేస్తారు. ఎమ్మెల్యే ఎట్లా చేస్తున్నాడు పెద్దారెడ్డి? ఆయన ఏం చేయలేదు, సైలెంట్గా ఉన్నాడు. ఆయన అభివృద్ధి పనులు అయితే ఎక్కడ కానాలే. అభ్యర్థి అస్మిత్ రెడ్డి ఎట్లా? అస్మిత్ రెడ్డి ఆయన యూత్ కదా, ఇంకా ఇంతవరకు ఆయన పరిస్థితి మనకు తెలియదు, చేస్తాడో చేయడం తెలియదు. ఆయన అయితే హామీలు ఇస్తాడు, చేస్తామని. అది ఎంత మాత్రం జరిగి ఆయన గెలిచిన తర్వాత సీట్లోకి వచ్చిన తర్వాత ఆయన అభిప్రాయం ఎట్లా చేస్తారో తెలియదు. వాళ్ళ నాయన వరకు అయితే బాగా చేసినాడు, అది విషయం. ఎట్లా ఉందన్న మీకు 5 years వరకు ఎట్లా జగన్ గారిని చూస్తారు కదా, మీకు ఎట్లా అనిపించింది? ఇప్పుడు వరకు నాకేమీ జగన్ పరిపాలన బాగా నచ్చింది. చెప్పిన వరహాలేమో సద్వినియోగం చేసుకున్నాము. కొన్ని ప్రజలకు కూడా మేలు జరుగుతున్నాయి. పార్టీలో మేము కూడా చేరినాము, ఒక 20 కుటుంబాలు చేరినాము. మొన్న ఒక 55 మంది చేరినారు. ఇవి రేపు కూడా ఒక 30 మంది చేరుతారు. సంక్షేమాల వల్లే అంటారు. సంక్షేమ పథకాలతో ఉంటే ఇదంతా పెరుగుదల అవుతుండేది, పేరు బాగా వచ్చింది. సంక్షేమాల వల్ల అప్పులు పెరగడం అంటున్నారు కదా. ఎవరు అనుకున్న వాళ్ళు అనుకుంటే దానికి మాకు వరకు మాత్రం సద్వినియోగం బాగానే ఉంది, పరిపాలన బాగుంది. మేము దానికే విరుద్ధమేమి లేదు. గెలుస్తారంటారా జగన్ గారు? ఎగ్జాక్ట్లీ 90%. అభ్యర్థి ఎట్లా ఉన్నారన్న? పెద్దారెడ్డి కావచ్చు, అస్మిత్ రెడ్డి కావచ్చు, ఎవరికి అవకాశం? పెద్దారెడ్డి మేలు ప్రజలకే బాగానే చేస్తున్నాడు.
అనుకొని నెరవేరుస్తున్నాడు కాబట్టి ఆయన గెలిచేదానికి హోప్స్ ఉంది. చేసే వాళ్ళు ఏం చేయలేదు. చేసే వాళ్ళకి కొంత డౌన్ అయ్యి కావచ్చు. వాళ్ళు ఇంతకుముందు ఆయన దుర్భాషలు ఆడేది ఎక్కువ. నేనే రౌడీ, నేనే గుండాని, మీరు నాకు చెప్పేవాళ్ళ, వాడిట్లా ఈడిట్లా అనేది దగ్గర తీసుకునే మనస్తత్వం లేదు వాళ్ళ దగ్గర. ప్రజల దగ్గరికి వస్తే తీసుకోవాల. ఈ మధ్యకాలంలో కొంత నేర్చుకున్నారు. ఇప్పుడు కావాలంటే ఎట్లయితుంది కాదు. కొద్దిగా అది కాక మైనార్టీ వాళ్ళంతా కొంత ఆపోజిట్ అవుతారు. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు టీడీపీ ఏం చేసింది, బీజేపీ మద్దతు తీసుకుంది కాబట్టి మా మైనారిటీస్ ఆపోజిట్ అవుతారు, ఓట్లుగా వేయరు. అది వాస్తవం. అది దేశం మొత్తం అందరికీ తెలుస్తుంది. అది అందరికీ తెలిసిన సత్యమే. అది బీజేపీకి సరిపోదు. అది దేశం మొత్తం తెలుసు అందరికీ. మీరే అని కాదు, నేను కాదు, ఎవరికైనా కానీ. బహుశా ఇప్పుడు జగన్కి మంచి అవకాశం ఉంది. ఇది చేయలేం దాంట్లో అన్నీ తింటున్నారు, అన్నీ చేస్తున్నారు. మనం ఏం చేయలేము. సంక్షేమాల వరకైనా సంక్షేమాలు కాకుండా ఏం చేయలేదు అంటున్నారు జగన్ గారు. ప్రతి ఇంటికి ముడతాను, ఏం చేయలేదంటే ఇంకా ఆశ్చర్యం ఇవ్వలేము వీళ్ళకు. రోడ్లు కావచ్చు ఏం చేయలేదు అంటున్నారు గవర్నమెంట్ తరఫు నుంచి. నీకు రోడ్లు ఇట్లు ఉన్నాయి, చిన్న చిన్న పనులు చేస్తారు. ఆడిపోతారు. ఒక్కసారి ముఖ్యమంత్రి అయినాడు, మళ్ళీ నెక్స్ట్ అయినప్పుడు అభివృద్ధి జరుగుతుంది. అంతేగాని సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందుతుంటాయి. వాలంటీర్లు మన సమస్యను తీసిపోయి ఆఫీసులలో తెలియజేస్తున్నారు. ఎంతకన్నా మంచి చేసే వాళ్ళు ఎవరున్నారు? గత ప్రభుత్వంలో ఎన్నో అవినీతులు జరిగినాయి. అది ఎవడు అనుకోవడంలే. నేనేం పక్క టీడీపీ, మళ్ళీ ఏం దాంట్లో లబ్ధి పొందలే మేము. పెద్ద అన్నీ ఉన్నా కూడా మేము ఏంది తినలే దాంట్లో. ఈ పొద్దు మాకు ఎందుకంటే జగనే సీఎం అవుతాడన్న నమ్మకం నాలో ఉంది. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉంది, చెప్పాను. వాలంటీర్ వ్యవస్థ ఉంది, జన్మభూమి కమిటీ ఉన్నది కదా ఇంతకుముందు. అంటే మోసం కమిటీ, దాంట్లో నువ్వు ఏదో డబ్బులు ఇస్తే నీది ఎక్కిస్తారు. ఇది అట్లలే వాలంటీర్లది. మంది పాపం ఆ పిల్లోళ్ళు తీసుకుపోయి ఆడ ఆఫీసులో తెలియజేసి మన ఇంటికి వచ్చి సమాధానం చెప్తాండారు వాళ్ళు. అప్పుడు గత ప్రభుత్వంలో ఎంఆర్ఓ దగ్గరికి ఎవరైనా పోగలరా? ఎవరు పోలేరు. కానీ మన పని వాళ్ళు చేసి పెడుతున్నారు. ఏం పెద్ద జీతాలు కాదు వాళ్ళకి ఇస్తాండి, 150 రూపాయలు కూలి. మళ్ళా నెక్స్ట్ కూడా జగనే సీఎం అవుతాడని నమ్మకం నాలో ఉంది. పెద్దారెడ్డి ఆస్మిత్ రెడ్డికి ఎవరికి అవకాశం? పెద్దారెడ్డి ఆయన కూడా ఇక్కడ ప్రజలకు అందుబాటులోనే ఉన్నాడు పెద్దారెడ్డి కూడా. అట్లా పెద్దారెడ్డి ఆస్మిత్ రెడ్డి అంటారు. నా గెలుపుల విషయం మేమేం చెప్పగలం, ఇది ప్రజా తీర్పు. వాళ్ళు పెద్దారెడ్డి గారు అందుబాటులోనే ఉన్నాడు. ఆయన ఏం పాపం మళ్ళీ ఏంలా ఎనీ టైం మా ఊరికి రోజు మార్చి రోజు వస్తానే ఉన్నాడు. మళ్ళీ ఎవరన్నా ఇంటికాడికి పోయి కూర్చోటి మాట్లాడిస్తాడు. వాళ్ళ ఇంటికాడ అట్లా లేవు, మంచినీళ్ళు లేవు వాళ్ళ ఇంటికాడ తాగేకి. అంటే వాళ్ళని ఎట్లా చూస్తారన్నా? అంటే పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడే అడిగేది ఏమి ఉండదు, అట్లాంటివి ఏమి ఉండవు. వాళ్ళ కింద ఉన్న నాయకులు చోటాపోట వాళ్ళే అన్ని చేసేది. వాళ్ళు రానిరు. ఎట్లా ఉందన్నా మీకు? ఏం లేదు, సీఎం జగన్ మళ్ళా అంతే. ఎందుకంటారు ఆయన ఏం చేయలేదు? అవన్నీ దండిగా పథకాలు దండిగా చేసినాడు. మేలు మర్చిపోలేరు. ఏమంటే రైతుకు సరిగ్గా రుణమాఫీ చేస్తే ఇంకా బాగుంటుంది. అంతే, ఏం లేదు. ఇంకేం చెప్పాల్సిన చేస్తాడని నమ్మకం ఉంది. ఉంటే ఖచ్చితంగా ప్రచారం చేయాల్సిన పనిలే. గ్యారెంటీ దొమ్మల మీద తడిగుడేసుకొని పని నిద్రపోవచ్చు. చంద్రబాబు నాయుడు చూశారు కదా 5 సంవత్సరాలు, చూసు చాలా అయిపోయింది. ఇంకా నమ్మరు అంతే, నమ్మరు. ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు ఎట్లా ఉందంటారు? పెద్దారెడ్డి ఎమ్మెల్యే 2 సంవత్సరాలు సరిసమానం కూడా అట్లా. పెద్దాడి ఏమో ఎవరికేం బాగానే ఉన్నాడు, ఎవరికేం ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ పెద్దాడికి ఎవరికేం ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంది. అట్లేం లేదు. అది ఎంత ఓటమి గెలుపు మామూలే. ఎవరు అట్లేం లేదు. పెద్దారెడ్డి మటుకు పరిపాలన బాగుంది. ఎవరు రకాలు పికిరాట్లు లేవు, కేసులు గీసులు అవన్నీ లేవు. ఇప్పుడు వాలంటీర్ ప్రభావం ఎట్లా ఉంటున్నాయి? ఇప్పుడు తీసేసి వాళ్ళు మంచి పనిగా చేస్తాండది. అన్నీ మంచి పనులే కదా. ప్రతి పని మంచిదే. వారంటీ చేసే పని, వారంటీలు చేసే పని ఎవరు చేయడంలే. అది మహా మంచి పని అనుకో. ఇంతకుముందు మీరు జన్మభూమి కమిటీ కూడా చూస్తారు కదా, దానికి జన్మభూమి కర్మభూమి అయిపోయింది. అది అంతే, సంబంధం లేదు అది. వ్యవసాయం ఎట్లా ఉంది రైతులకు? వ్యవసాయం చేసినదేమో ప్రతి ఇంటికి 1,00,000, 2 లక్షలు వస్తుంది. రాదండి అమ్మబడి కానించి రైతుది అన్నీ వచ్చినాయి, 45 అన్నీ వచ్చినాయి. అతనేమో చేసినాడు. కానీ ఇప్పుడు ఈయన చంద్రబాబు 4,000 పింఛన్ అంటున్నాడు. కానీ ఊరికి చెప్తున్నాడు. కానీ ఇంతకుముందుకు రుణమాఫీ చెప్పినాడు, 2 కంతులు చేసినాడు, 3 కంతులు ఎగరగొట్టినాడు.
వద్దని చూసుకో బాగొచ్చి అక్కొచ్చి అంటాడు. ఆయన చేసిన మేలే ఏం లేదు. ఇప్పుడు కానీ ఆయన వచ్చినా కూడా వాన రాదు, వంగ రాదు. మళ్ళీ అదేమి కాదు. ఈయనైతే ఏదో ఇంత బువ్వ పెట్టినాడు, తిన్నాము. ప్రతి వాడిని బాగా ఇంట్లో కడుక్కొని తింటున్నారు బాగా లక్షణంగా. ఇంకా పిల్లలు ఉంటావా, స్కాలర్షిప్లు ఇవన్నీ వస్తున్నాయి, తింటున్నారు. కాలేజీ ఏమి ఎవడు కట్టలేడు నాయన. ఈ అప్ప కట్టలేడు, అప్ప కట్టలేడు, వీళ్ళు దెంగలేరు. వీళ్ళు ఏం చేస్తున్నా అంటే డివా కొట్టి పెద్ద వాళ్ళ ఘర్షణలు కానీ మా వరకేం లేవు నాయన. అవి వాళ్ళిద్దరు కొట్టుకుంటారు పోతారు. వాళ్ళు మమ్మల్ని అయితే ఏమనలే, అయిపోయేమల్ల చెప్పేమల్ల. వాళ్ళ సమస్యలు ఏముండే వాళ్ళ ఆస్తులు తగారాలు దండిగా ఉంటాయి. మన సంబంధం లేదు. ఊర్లో ప్రజలను అయితే ఎవరిని ఏమనలే. ఎట్లా చూస్తారు అస్మిత్ రెడ్డి? ఏం చెప్తాము అమ్మడు, వాళ్ళు 5,000 అంటున్నాడు ఓటుకు పదాకు రెడ్డి. ఇప్ప 6,000 అంటున్నాడు. 6,000 ఇచ్చుకోనికి ఓటు వేస్తాడు, 5,000 ఇచ్చుకోనికి ఓటు వేయడు. ఒకటి వాస్తవమే. అప్పుడు 4,000 ఇచ్చిన చంద్రబాబు నాయుడు, ఇప్ప 3,000 ఇచ్చి చెప్పకు ఓటు పడు. రుణమాఫీ చేయాలని కోరుతున్నాము అని ఏం చేస్తాడు దేవుని తెలుసు. రుణమాఫీ చేసిందంటే 1,00,000 రూపాయలు కానీ చేసినా కూడా ఇంట్లో పనుకున్న పిల్ల తల్లి అంత వేస్తున్నాయి. ఇది తప్పదు. ఈ చరంలా ఇవన్నీ డూబు, ఇవన్నీ చరంలాది బీజేపీ గలాసు ఇవన్నీ డూబు. 3 కుటుంబం ఒకటి ముందుకు వచ్చా అంటే దానికి లెక్క. ఇంతమంది వచ్చి నువ్వు ఏం చేయగలుగుతావు నాయన? ఒకటేం చేయగలుగుతాడు? ఆయన నా సిద్ధమని అంటున్నాడు. ఆయన తల పెట్టుకొని ఇవన్నీ లేకుండా రుణమాఫీ అంటే లక్షణంగా గెలుస్తాను. ఇంట్లో పండుకోవచ్చు. అదొక్క మాట అనమని ఆయన దేవుడు అంతే.